రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. 10 జిల్లాల్లో 20కి పైగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీల్లో మహిళలను గౌరవించాలని సూచించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు. అనంతరం వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీపై నిబద్ధత ఉన్న వాళ్లకే పార్లమెంట్ కమిటీలో బాధ్యతలు అప్పగించామని మంత్రి తెలిపారు. 83% మంది కొత్త వారికి చోటు కల్పించామన్నారు. చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులమని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గత ప్రభుత్వం అమరావతి 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించిందన్నారు. పూర్వోదయ పథకం కింద ఏపీ కూడా వర్తింపజేయాలన్నారు. గతంలో జలజీవన్ మిషన్ కింద 26,000 కోట్లు మంజూరైతే రాష్ట్ర వాటా కింద నిధులు సమకూర్చాల్సి ఉందన్నారు. పొగాకు వాణిజ్యం పూర్తిగా స్తంభించడంతో ఏపీ, కర్ణాటకలోని రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అదానీ, ఎంబ్రాయిర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం జరిగిందని, బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయిర్ ఇక భారత్లోనే విమానాల తయారీకి రంగం సిద్ధమైందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ, గుజరాత్లో చిన్న, మధ్యస్థ ప్యాసింజర్ విమానాలతో పాటు సైనిక, ట్రాన్స్పోర్ట్ విమానాలకు సంబంధించిన తయారీ యూనిట్ ఎంబ్రాయిర్ ఏర్పాటు చేయనుంది. భోగాపురంలో ఎంబ్రాయిర్ ఫ్యాక్టరీ పెట్టడానికి భూమి, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఎంబ్రాయిర్ ఏపీ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. భీమవరంలో తన కార్యాలయంలో అధికారులతో కలిసి ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 6,000 నుంచి 15,000 పెన్షన్ ఇప్పించాలని దివ్యాంగులు రఘురాం కృష్ణంరాజును కోరారు. వెంటనే స్పందించిన ఆయన అర్హత ఉన్న వారికి పూర్తి స్థాయి పెన్షన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సత్సాయి జిల్లా కదిరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి పూర శ్రీనివాసరెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. పార్టీ అధిష్టానం తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోతామంటూ పూల శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తలు ఖంగుతున్నారు. మోసగాళ్లు, పారాచూట్లతో దిగేవాళ్ల ఎమ్మెల్యేలు కాలేరంటూ ఆయన విమర్శించారు. పార్టీ ఇన్ఛార్జి మక్బూల్ ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాట్లపై చర్చ జరుగుతోంది. ముఖ్య నేతల మధ్య వర్గపోరుతో దిగువ స్థాయి శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మొక్కుకున్న మొక్కును ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు తీర్చుకున్నారు. కాణిపాకం వినాయక క్షేత్రంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగియాలని, అధికారంలోకి రావాలని ఆ వినాయక స్వామిని మొక్కుకున్నట్టు రవి నాయుడు తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పారు. ఏఐ ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ లవ్ స్టోరీ సినిమాతో పాటు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ఏఐ లవ్ స్టోరీ సినిమాపై నిషేధం విధించింది. విశాఖలో 16.9 కోట్ల రూపాయలతో రీడెవలప్మెంట్ చేసిన స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను ఎంపీ భరత్ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పనులు ఇప్పుడు పూర్తయ్యాయని, 1700 మంది క్రీడాకారులు పాల్గొనే విధంగా సౌకర్యాలు కల్పించామని భారత్ తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తామని, నిర్వహణ చాలా ముఖ్యమన్నారు. నిర్మాణంలో నిధులు దుర్వినియోగమైతే ఒకసారి పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు మేయర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ట్రిపుల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం రఘురామ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడే అందరిని ఉత్సాహపరిచారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఇవాళ ప్రారంభమైన పోటీలు 30వ తేదీ వరకు జరుగుతాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని రఘురాం కృష్ణంరాజు తెలిపారు. నెల్లూరు జిల్లా కావల్లో యువగళం స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. కావల్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాదయాత్ర చేపట్టారు. కావల్ నుంచి కొత్తపల్లి వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. కొత్తపల్లిలో 2000 కిలోమీటర్ల యువగళం మైల్ స్టోన్ వరకు పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిపై వైసీపీ మరోసారి మాట మార్చింది. అమరావతిని ఏ పార్టీ వ్యతిరేకించడం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని, భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని మిథున్ రెడ్డి అన్నారు.
పసుపు సాగు అనగానే గుర్తొచ్చేది నిజామాబాద్. దేశవ్యాప్తంగా పసుపు సాగుకు కేర్ ఆఫ్ గా నిలిచిన నిజామాబాద్ నుంచి పసుపు సాగు విస్తరణకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో తన సొంత పామాయిల్ తోటలో అంతర్పంటగా పసుపు సాగు చేపట్టారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులొచ్చాయి. ఈ ప్రయత్నంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పసుపు సాగుకు మంత్రి తుమ్మల బాటలు వేశారంటూ రైతులు హర్షం వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ కండువా వేసుకుని తిరగాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యే గౌరవించాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని పట్టణంలో మున్సిపల్ ప్రచారం చేస్తారని అరుణ ప్రశ్నించారు. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు ఆయనకు లేదన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడటం ఆయనకే సొంతమన్నారు. గద్వాల అభివృద్ధి కావాలంటే బీజేపీకి పట్టం కట్టాలన్నారు. పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దోమలగూడ ఏవీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఖోఖో, కబడ్డీ క్రీడా పోటీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 35,000 మంది యువత ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఖమ్మంలో విద్యా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 64 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వీరనారి చాకలి ఐలమ్మ రజక భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2,40,00,000 వ్యయంతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడిందని మంత్రి చెప్పారు. ఖమ్మంలో ఇరుగ్గా ఉన్న రోడ్ల విస్తరణకు ప్రజలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చేస్తామని తుమ్మల చెప్పారు. తాను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ బంద్ చేపిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అధిక ఫీజులతో పేదలను దోచుకుంటున్న అందరూ దొంగలేనని, విద్యా వ్యాపారం కావద్దని సూచించారు. నల్గొండలోని బొట్టగూడలో తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. విద్యతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రతీక్ స్కూల్లో విద్యార్థులను చదివిస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇక నల్గొండ రూపురేఖలు మార్చి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఫిబ్రవరి 13న ఫలితాలను వెల్లడించనున్నారు. రేపటి నుంచి అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్ జిల్లా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్ను అధిష్టానానికి పంపించారు. తాను త్వరలో బీఆర్ఎస్ లో తన అనుచరులతో కలిసి చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. ఇన్సైడ్ లో ప్రసారమైన విశ్లేషణాత్మక కథనం అక్షర సత్యమైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆరూరి పార్టీ మార్పుతో వరంగల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత సంతోష్ రావును సిట్ విచారించింది. ఆధారాలతో సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో మాట్లాడిన కాల్స్ పై విచారించారు. సంతోష్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. కాగా కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టడంలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించారు. మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్ రావేనని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రధాన గూఢాచారి అని అన్నారు. బీఆర్ఎస్ లో ఎందరో నేతల కన్నీళ్లకు సంతోష్ రావే కారణమన్నారు. గద్దను ప్రగతి భవన్ గేటు బయట నిలబెట్టింది సంతోష్ రావేనని, బీఆర్ఎస్ నుంచి ఈటల సస్పెన్షన్ కూడా ఆయనే కారణమని కవిత విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో మరో పథకాన్ని చేపట్టారు. తన నియోజకవర్గంలోని బాలింతలకు ఏడాది పాటు అన్ని ప్రైవేట్ వైద్యశాలల్లో ఉచిత కన్సల్టెన్సీ కల్పిస్తూ ఎన్ఎం హెల్త్ కార్డులను జారీ చేశారు. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యుల సమక్షంలో 500 మంది మహిళలకు హెల్త్ కార్డులను అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న మహిళలకు ఇదివరకే కేసీఆర్ హెల్త్ కిట్ ఇస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు తల్లి బిడ్డకు ఉచిత వైద్యాన్ని కూడా అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సహకరిస్తున్న వైద్యులను ఎన్ఎం ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. రామసముద్రం చెరువు సుందరీకరణ పనులపై ఆరా తీశారు. చెరువు పనులు ముందుకు సాగకపోవడానికి బీహెచ్ఈఎల్ యాజమాన్యమే కారణమని రంగనాథ్ కు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన బీహెచ్ఈఎల్ అధికారులకు చురకలంటించారు. చెరువు అనేది ప్రజల ఆస్తి అని, ఎవరి సొంతం కాదన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దు అన్నారు. తొలిసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. అవార్డు అందుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. సాయిబాబా ఆశీస్సులతో తనకి అవార్డు రావడం తెలుగువాడిగా గర్విస్తున్నానని మోహన్ బాబు చెప్పారు.
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న ఎలక్ట్రీషియన్లందరికీ ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం కార్యదర్శి గొల్లపల్లి త్రిపుర సుందరి ప్రభుత్వాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్ దినోత్సవం పురస్కరించుకుని మండల ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఎలక్ట్రీషియన్ల పిల్లలకు ప్రభుత్వం ఉన్నత విద్య చదువుకునే అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండేలా కేంద్రం ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బ్యాంకు ఉద్యోగులు పనిచేయడం లేదని, రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పని ఒత్తిడితో గుండెపోటు గురై ఎంతో మంది మృతి చెందారని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా బ్యాంకు ఉద్యోగుల పని దినాలను 5 రోజులకు కుదించాలని డిమాండ్ చేశారు. బాచుపల్లి శిఖర్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ ప్రక్కనే నిర్మిస్తున్న శ్మశాన వాటికకు వ్యతిరేకంగా శిఖర్ వెల్ఫేర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కోర్టు తీర్పులున్నా పట్టించుకోకుండా నివాసాల పక్కనే శ్మశాన వాటిక నిర్మాణ ప్రయత్నాలు జరగడం బాచుపల్లిలో వింత పరిస్థితికి దారితీసింది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న నివాసాల మధ్య శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ప్రమాదరహిత అనంతపురం జిల్లాగా మార్చడానికి రోడ్డు సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఫైన్ల నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్ వాడకూడదని, కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ వాడాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డును పడుతుందన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై ప్రతి గ్రామానికి వెళ్లి అవగాహన కల్పిస్తామని ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆ నిరుపేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. శిథిలావస్థకు చేరిన ఇంట్లో జీవనం సాగిస్తూ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక నిత్యం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేదినేపల్లి గ్రామంలో అతి నిరుపేద అయిన దూదేకుల సుల్తాన్, అతని కూతురు పర్వీన్ దీన స్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ కఠిన పరిస్థితులను తాళలేక సుల్తాన్ భార్య మరో 2 కూతుళ్లను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయ్ విభేదించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను ఖండిస్తూ చిన్మయ్ ట్వీట్ చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని, కమిట్మెంట్ కు నో చెప్తే రోల్స్ ఇవ్వరని ఆరోపించారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని చిన్మయ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదన్నారు. లిరిసిస్ట్ వైరముత్తు తను వేధించాడని ఆరోపించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా చేసినట్లుగానే రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రథసప్తమి వేడుకలకు రికార్డు స్థాయిలో 3 లక్షల మంది భక్తులు తరలివచ్చి మాడవీధుల్లో వాహన సేవలను వీక్షించారని ఈవో తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండలో అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి శాంతిధాంలో జరిగిన 28వ 7వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు కేంద్ర రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరు కానున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్మాత వాసవి కృపా కటాక్షాలు పొందాలని ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పిఎన్ గోవిందరాజులు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో లంచం తీసుకుంటూ 2 ట్రెజరీ ఉద్యోగులను ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ సచివాలయ ఉద్యోగి నుంచి ఏరియర్ బిల్లులు మంజూరు చేయడానికి సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎన్ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ అంబకడి శ్రీనివాస్ 20,000 లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బులు ఇస్తే తప్ప ఫైల్స్ క్లియర్ చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితురాలు ట్రెజరీ అధికారులకు 15,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబట్టం కలకలం రేపింది. శ్రీశైలం టోల్ గేట్ వాహనాల తనిఖీల్లో 30 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన కియా కారులో బ్యాగ్ బయటపడింది. వాహనంలో ఉన్న వ్యక్తులు తమది బంగారు వ్యాపారమని, శ్రీశైలం దర్శనార్థం కోసం వచ్చామని తెలిపారు. అయితే నగదుకు సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ చూపకపోవడంతో పోలీసులు 30 లక్షల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక హౌసింగ్ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో వారిని కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసి 8 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో 3 చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఘటనలు జరిగిన వెంటనే 3 టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో ఢిల్లీలో అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్, రోహిత్ పై ఢిల్లీ, మహారాష్ట్ర, నాగ్పూర్లో 34, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో 9 కేసులున్నాయి. వీరు చైన్ స్నాచింగ్ల కంటే ముందు బైక్లను చోరీ చేసి చైన్ స్నాచింగ్ తర్వాత బైక్లను అక్కడ వదిలేసి పారిపోతారని పోలీసులు తెలిపారు. మొత్తం 11 తులాల బంగారంతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీల లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగేలా సహకరించాలని ప్రతిపక్ష నేతలను కేంద్రం కోరింది. ఏపీ రాజధాని అమరావతిగా చట్టబద్దత కల్పించాలని కోరామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ బాలశౌరి తెలిపారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. జనవరి 30న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తిరిగి మార్చి 9న 2వ విడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. భారత్ EU మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. యూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందంతో తయారీ రంగంలో వృద్ధి సాధిస్తామని, ఇండియన్లు, యూరోపియన్లకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ప్రధాని అభివర్ణించారు. కీలక ఒప్పందంపై నిన్న సంతకాలు జరిగినట్లు తెలిపారు. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అన్నారు. ఐరోపా భారత్ బంధం ఈనాటిది కాదన్నారు. ఒప్పందం కుదిరేందుకు మోదీ ఎంతో చొరవ చూపారని కొనియాడారు. ఐరోపా భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందన్న ఆంటోనియా తన తండ్రికి సంబంధించిన మూలాలు ఇండియాలో ఉండడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తానన్నారు. భారత్ సాధించే ప్రగతి అందరికీ లాభదాయకమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయాన్ అన్నారు. ఈ ఒప్పందం ముందుకు వెళ్లడానికి ప్రధాని మోదీ చూపిన చొరవ, అంకిత భావమే కారణమన్నారు. దాని ఫలితాన్ని వాళ్ళ అందరం చూస్తున్నామన్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉంటూ భారత్ లో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న గోల్డీ బ్రార్ తండ్రి శంషేర్ సింగ్, తల్లి ప్రీత్ పాల్ కౌర్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని ఒక హోటల్లో వీరు బస్ చేశారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 2024లో విద్యాశాఖ ఉద్యోగిని 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. వీరు దోపిడీ సొమ్ముతోనే జీవిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఉత్తర భారతాన్ని హిమపాతం ముంచెత్తుతోంది. జమ్మూ కాశ్మీర్, లే, లడాక్, హిమాచల్, ఉత్తరాఖండ్, శ్రీనగర్, మనాలి, సిమ్లాలో మంచు భారీగా కురుస్తోంది. జమ్మూ శ్రీనగర్ హైవే మూసేశారు. శ్రీనగర్లో 50 విమానాలు రద్దయ్యాయి. వాహనాల మంచులో కూరుకుపోయి టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో దేశంపై ప్రతీకార సుంకాలు విధించారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్, కలప, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై టారిఫ్లను 25% పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో దక్షిణ కొరియా విఫలమైందని ఆయన ఆరోపించారు. 2025 జూలై 30న అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని దక్షిణ కొరియా పార్లమెంట్ ఇంకా ఎందుకు ఆమోదించలేదని ట్రంప్ ప్రశ్నించారు. దీనికి ప్రతిచర్యగా తాను సుంకాలను 15% నుండి 25% పెంచుతున్నట్లు ట్రంప్ ట్రూత్ వేదికగా పేర్కొన్నారు.